హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కగా పోర్చుగీస్ స్టైల్ డిషెస్ చేసుకుంటున్నాం కదా. ఈరోజు కూడా అద్భుతమైన 2 డిషెస్ని మీకోసం తీసుకొచ్చేసాను. మొదటిగా మనం చేసుకోబోతున్నాము ఒక చక్కటి స్ట్యూ ఐటమ్ అనమాట. నిజంగానే స్ట్యూ అంటే బోరింగ్ అనిపిస్తూ ఉండేది, కానీ బిలీవ్ మీ స్ట్యూస్ సూప్సే ఎక్కువ నేను ఈ సెట్లో చేసిన వాటిని ఎక్కువ తింటూ ఉంటాను. సో అంత బాగుంటాయి స్ట్యూస్, హెల్దీగా కూడా ఉంటాయి. సూప్ లాగా కూడా కన్జ్యూమ్ చేయొచ్చు, బ్రెడ్స్లోకి రైస్లోకి కూడా మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు అనమాట. అలాంటి స్ట్యూని ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నాము. మనం తయారు చేసుకోబోతున్న ఆ రెసిపీ పేరు ఏంటంటే పోర్చుగీస్ స్టైల్ బీన్ అండ్ మష్రూమ్ స్ట్యూ. ఈ పోర్చుగీస్ స్టైల్ బీన్ అండ్ మష్రూమ్ స్ట్యూకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. మెయిన్ ఇంగ్రీడియంట్ బీన్స్ కావాలి. మనం ఇక్కడ రెడ్ బీన్స్ తీసుకున్నాము, ఆల్రెడీ సోక్డ్ అండ్ బాయిల్డ్, ఇవి ఉడికించి పెట్టుకున్నాము ఆల్రెడీ. అలాగే క్యాబేజ్ ముక్క, పెప్రికా, కారపొడి తీసుకోవచ్చు కావాలంటే, కొద్దిగా వైట్ వైన్, మష్రూమ్, ఉల్లిపాయ, టొమాటో, వెల్లుల్లి, జీలకర్ర, బిర్యానీ ఆకు, టొమాటో ప్యూరే అన్నమాట. ఆలస్యం చేయకుండా నేనైతే వంట మొదలు పెట్టేస్తున్నా. మొదటగా గార్లిక్ చాప్ చేసుకున్నాం. కటింగ్స్ పెద్దగా లేవు కాబట్టి నేను స్టవ్ కూడా వెలిగించేసుకుంటాను. ఇప్పుడు పాత్ర వేడయ్యేలోపు ఆనియన్ కూడా కట్ చేసుకోవచ్చు. ఆనియన్ని స్ట్యూ కదా, స్ట్యూ ప్రిపరేషన్స్లో ఎక్కువ వరకు మనము క్యూబ్స్ కిందనే కట్ చేసుకుంటాం. ఇప్పటి వరకు గమనించే ఉంటారు. వెరీ స్పెసిఫిక్గా ఫలానా స్ట్యూకి ఇదే బాగుంటుంది అని మారిస్తే తప్ప యూజువలీ విల్ గో ఫర్ క్యూబ్స్ అనమాట. రెండోది ఏంటంటే బ్రౌన్ వచ్చేంత వరకు కూడా వేగించాం. వీలైనంత వరకు పచ్చిగానే ఉంటుంది. స్ట్యూలో రేకలుగా అలా ఉంటాయన్నమాట. ఎడిబుల్గా ఉంటుంది. స్ట్యూతో పాటు మనం సూప్లో తిన్నట్లుగా తినచ్చు, ఆ విధంగా ఉంటాయి. మొదలుపెట్టేస్తాం. కాస్త ధారాళంగా ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ జీలకర్ర వేసుకుందాం, క్యూమిన్. ఈలోపు క్యాబేజ్ కూడా ముక్కలు కట్ చేసుకుంటాం. స్పైసెస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ క్యూమిన్, బే లీఫ్ ఇలాంటివన్నీ కూడా ఇందులో వేస్తున్నాం కదా. మనము ఈ పోర్చుగీస్కి సంబంధించి ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మీకు చెప్పారు, మన ఇండియన్ స్పైసెస్ ఏవైతే ఉంటాయో ఇలాంటి స్పైసెస్ని బోల్డ్ అని వాడతారు వీళ్ళు. ఈరోజు ఈ డిష్లో కూడా గమనించినట్లయితే జీలకర్ర, బిర్యానీ ఆకు ఇలాంటివన్నీ కూడా మనం వాడే ఐటమ్సే ఉంటాయి. చూసారు కదా, ఇవన్నీ వాడుతున్నారు వీళ్ళు కూడా. ఇప్పుడు ఇంకా గార్లిక్ వేస్తాం కొద్దిగా అట్లా, ఎందుకంటే ఎక్కువ ఫ్రైస్ ఉన్నాయి కాబట్టి ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ వేసి ఆ టైంలో కూడా ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి కాబట్టి వెంటనే మిగిలినవి కూడా వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆనియన్ వేసాను. అలా వేడి పుట్టి జలకాలు ఆడుతున్న క్రమంలోనే రేఖలన్నీ విడిపోతాయి. విడిపోకపోయినా మనం మిగిలిన వేసేసుకోవచ్చు. మష్రూమ్ని క్వార్టర్స్ కట్ చేసుకుంటున్నాం. క్వార్టర్స్ అంటే తెలుసు కదా, ఒక్కొక్క మష్రూమ్ 4 ముక్కలు వచ్చే విధంగా. రెడీయా? ఇప్పుడు ఇంకా క్యాబేజ్ వేసుకుందాం. కొద్దిగా క్యాబేజ్ ఫ్రై అయ్యేలోపు టొమాటో కట్ చేసుకుంటాను. ఇదే నేను సీడ్లెస్ చేయట్లేదు, విత్ సీడే వేసుకుంటున్నాము. జస్ట్ క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటాం. మనకి జనరల్గా స్ట్యూ అనేసరికి గుర్తొస్తూ ఉంటుంది, ఏంటో బోరింగ్. నిజంగానే బిలీవ్ మీ, నేను చాలాసార్లు నేనే కంప్లైంట్ చేశాను అనమాట. అబ్బా ఏం బాగుంటాయి అబ్బా స్ట్యూస్, ఏం చేస్తాం, అవి సింపుల్గా ఉంటాయి అన్నట్టు.
తర్వాత ఏంటంటే ఇందాకే చెప్పాను, నాకు వాటిని ఇష్టపడడం మొదలెట్టాను. రెండోది ఏంటంటే మన కూరలు ఎలాగో వాళ్ళకి స్ట్యూస్ అలాగనమాట. అందుకనే ప్రతి దాంట్లో స్ట్యూస్ ఉంటాయి. ప్రతి డిష్, ప్రతి క్విజీన్లో కనుక చూసినట్టయితే స్ట్యూ ప్రిపరేషన్ అనేది బాగా కామన్గా ఉంటుంది. అలాగే ఓకే, టొమాటో వేసే ముందు మష్రూమ్ వేసేసుకోండి. మష్రూమ్ కూడా లైట్ వెజిటబులే, చాలా ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది. ఇప్పుడు టొమాటో వేసుకోండి. అలాగే కొద్దిగా టొమాటో ప్యూరీ కూడా ఇందులోనే వేసేస్తాం. చక్కగా వచ్చేస్తుంది కదా. అండ్ నౌ రాజ్మా, రెడ్ బీన్ ఇందులో వేస్తాం. రాజ్మాను ఆల్రెడీ కుక్ చేసాం కాబట్టి ఎక్కువ మనకి ఇందులో కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. కొద్దిగా వేడి తగిలితే సరిపోతుంది. ఆ విధంగా పెట్టేసుకుందాం. అండ్ పప్రికా పౌడర్, కారం బాగా కావాలనుకుంటే ఇంకా కొద్దిగా పప్రికా వేసుకోవచ్చు, లేదంటే కాస్త పెప్పర్ కూడా ఇందులో వేసుకోవచ్చు. బట్ యూజువల్లీ కొద్దిగా రెడ్ కలర్లో ఈ స్ట్యూ రెడ్డిష్ షేడ్లోనే ఉంటుంది. ఎర్రెర్రగా కారం కారంగా కనిపిస్తూ ఉంటుంది కూడా ఆ విధంగా. ఓకే, అండ్ విల్ యాడ్ లిటిల్ సాల్ట్ వాటర్ యాడ్ చేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు కొద్దిగా వేసి మిక్స్ అయిన తర్వాత వాటర్ వేసుకొని చెక్ చేసి కూడా మనం రీఫిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వైట్ వైన్ వేసుకోవచ్చు. ఇవంతా ఉడకడానికి ప్లస్ సూపీ కన్సిస్టెన్సీ రావడానికి తగ్గట్టు కొద్దిగా వాటర్ వేసుకొని దాని మీద మూత పెట్టేస్తాను. మొత్తం రెడీ అయిపోయింది. తర్వాత మూత తీసి డైరెక్ట్ ప్రెజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను. ఒక్క పోపు పెట్టడం మినహాయిస్తే లాడలు తీసుకోకుండానే వంట చేస్తానండి. ఓకే, పోపు పెట్టడం మినహాయిస్తే మంచి క్యాబేజ్ టొమాటో కూరలా ఉంది కదా చూడడానికి. బట్ ఇంగ్రీడియంట్స్ అనేది చాలా డిఫరెంట్ వేసాం కాబట్టి ఫ్రేగ్రెన్స్ మనకు తెలుస్తుంది. అండ్ వెయిట్ యాక్షన్. కారంగా చాలా బాగుంది. చలికాలంలో కానీ వర్షాలు పడేటప్పుడు కానీ ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సాయంత్రం పూట చక్కగా చేసుకొని ఒక బౌల్లో పెట్టుకొని వేడిగా అలా స్లరింగ్ చేసుకుంటూ తింటుంటే అద్దరిపోద్ది. ఎనీవే, ఖచ్చితంగా మీరైతే తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి, చాలా బాగుంది. ఓకే, నేనేమో నెక్స్ట్ డిష్ కోసం ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకుంటాను. చక్కటి స్ట్యూ అద్దరిపోయే విధంగా గుమగుమలాడుతూ వచ్చింది. నేనైతే హ్యాపీగా ఎంజాయ్ చేశాను. సరే, స్ట్యూ అయిపోయిన తర్వాత మంచి ఫుడ్ ఏదైనా సరే మెయిన్ కోర్స్ లాగా చేసుకుందాం అనుకున్నాం. మంచి మెయిన్ కోర్సు, చాలా రోజులు అయిపోయింది మనం ఇటాలియన్ ఫ్లేవర్స్ని వాటిని టచ్ చేసి అన్నట్టుగా అనిపించింది.
మనం ఇప్పుడు తయారు చేసుకోబోతున్నాం చక్కటి పాస్తా. అది కూడా పోర్చుగీస్ స్టైల్లో ఉంటుంది. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే స్పైసీ చికెన్ పాస్తా. ఈ స్పైసీ చికెన్ పాస్తాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. పాస్తా ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం అల్దెంతే స్టైల్లో. ఈ విధంగా పాస్తా తీసుకున్నాం. అలాగే బెల్ పెప్పర్స్ ఒక ముక్క, టొమాటో సాస్, ఇది టొమాటో సాస్ కొద్దిగా, జీలకర్ర, థైమ్, ఎండు థైమ్ ఇది, అలాగే చిల్లీ ఫ్లేక్స్ అంటే ఎండుమిరపకాయ ఇవన్నమాట. అలాగే ఇక్కడ చూసినట్టయితే బేసిల్ తీసుకున్నాం కొద్దిగా, బేసిల్ లీవ్స్ కొంచెం, అండ్ కొద్దిగా పెప్రికా పౌడర్, కారపొడి కూడా తీసుకోవచ్చు. చికెన్ కట్ చేసి మిన్స్ చేసి తీసుకున్నాం అనమాట దీంట్లోకి వెళ్ళడానికి. అలాగే మష్రూమ్స్. ఇవి బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఇందులో. చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కుకింగ్ గురించి చూసినట్లయితే ఒకవేళ మనము ఈ పాస్తాని కుక్ చేసుకోలేదంటే ముందుగానే దాన్ని ఇదే టైంలోనే సపరేట్గా వాటర్ పెట్టేసుకొని అందులో కొద్దిగా ఉప్పు ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని కనుక బ్లాంచ్ చేసుకున్నామంటే సింపుల్గా కుక్ అయిపోతుంది. కుక్ అయిన తర్వాత రెడీ అయిపోతుంది అనమాట. సో అలాగే చేసి రెడీగా పెట్టుకున్నాను ఆల్రెడీ దీన్ని. కటింగ్స్ కూడా చాలా సింపుల్గా తక్కువగానే ఉన్నాయి. డైరెక్ట్గా ఇంకా మనం పెట్టేసుకొని వంట మొదలెట్టేసుకుందాం. చాలా చాలా ఫాస్ట్గా ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే మనం అనుకున్నాము పోర్చుగీస్ పీపుల్ ఎంత ఏంటంటే మనం రెగ్యులర్గా యూస్ చేసే బెల్ పెప్పర్స్ కట్ చేసుకుంటున్నాను నేను జస్ట్ చెప్తున్నా. మనం యూస్ చేసే స్పైసెస్ అన్నింటినీ కూడా వాళ్ళు యూస్ చేస్తారు. ఆ కారాలు అన్నీ కూడా అంటే కారాలు మిరియాలు మనలాగానే తింటారు అన్నట్టు అలాగే ఉంటుందన్నమాట. అందుకనే ఈరోజు కూడా చూసినట్లయితే ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తంలో మన ఇంట్లో మన పోపుల డబ్బాలో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. అయితే ఇంకో డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళు ఏవైతే మన దగ్గర ఈ స్పైసెస్ ఉన్నాయో ఈ స్పైసెస్ అన్నీ కలిపేసి ఒక సాస్ దొరుకుతుంది పోర్చుగీస్ వాళ్ళది. ఆ సాస్ని ఒక్కదాన్ని వాడేసుకుంటారనమాట వాళ్ళు, రెడీమేడ్ తెచ్చేసుకొని. దాంతో ఇంకేం వేయాల్సిన అవసరం రాదు. కాకపోతే ఇప్పుడు మనకు ఆ సాస్ దొరకదు కాబట్టి మన పోపుల డబ్బాలో ఉన్న పోపులతోటి సామాన్లతోటి చక్కటి డిష్ తయారు చేసుకోబోతున్నాం. మనం వేడైపోయింది. ఈలోపు ఫస్ట్ ఆయిల్ వేసి ఒక్కొక్కటిగా సాతే చేసేస్తాం. మొదటగా జీరా వేస్తాం. జీరా వేసిన వెంటనే చికెన్ వేసేసుకోవచ్చు. చికెన్ మాత్రమే దీంట్లో అన్నిటికంటే హార్డ్ ఫుడ్ కాబట్టి ఫస్ట్ చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత మిగతా అన్ని కూడా వేసుకోవచ్చు. మష్రూమ్ ఆఖరిని కూడా వేసుకోవచ్చు. ఇది ఒకటి కట్ చేయాల్సి ఉంది కాబట్టి కట్ చేస్తున్నాను నేను అంతే. ఓకే, క్యూమిన్ వేడి అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా చికెన్ వేస్తుంది. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ స్టైల్స్లో పాస్తాలు తయారు చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలాగైతే రైస్ని ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క రాష్ట్రంలో డిఫరెంట్గా వాడుకొని దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా సేమ్ అలాగే ఈ పాస్తా కూడా అనమాట. మెయిన్ ఇంగ్రీడియంట్ దాన్ని పెట్టుకొని దాంతో డిఫరెంట్ ఫుడ్స్ రెడీ చేసుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే ఇప్పుడు మనం చేస్తుంది మాత్రం ఇది పోర్చుగీస్ స్టైల్లో ఉంటుందన్నమాట. పోర్చుగీస్ స్టైల్లో ఉంది కాబట్టి కొద్దిగా స్పైసీగా ఉంటుంది. అందుకని దీనికి పేరు కూడా స్పైసీ అని యాడ్ చేసాము. మనకు మాత్రం బాగా నచ్చుతుంది. ఇదివరకు ఒకసారి మీరు గమనించే ఉంటారు, మెక్సికన్ స్టైల్ చేసినప్పుడు మెక్సికన్ స్టైల్ పాస్తా కూడా ఇలాగే రెడ్ కలర్లో టొమాటోస్ అవి వేసి మన ఇండియన్ ప్యాలెట్స్కి దగ్గరలో తయారు చేసుకున్నాం. అది కూడా చాలా చాలా చక్కగా ఉంటుంది. ఇది కూడా అలాగే ఇంచుమించు మన ఇండియన్ ప్యాలెట్స్కి దగ్గరలో ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం రోజు రెగ్యులర్గా వాడే పోపుల డబ్బాలోని ఆ స్పైసెసే వేస్ట్ చేస్తున్నాం కదా, అందుకని మనకు కనెక్ట్ అవుతుంది. ఓకే, చికెన్ ఫ్రై అయింది. నౌ ఐఎమ్ యాడింగ్ బెల్ పెప్పర్స్. కొద్దిగా అట్లా వేడి తగిలిన తర్వాత బెల్ పెప్పర్స్కి మష్రూమ్ కూడా వేసేసుకుందాం.
ఇప్పుడేమో మష్రూమ్ వేస్తున్నాం. ఇప్పుడు ఇంకా ఒక్కొక్కటిగా ఈ స్పైసెస్ అన్నీ వేసుకుంటాం. ఈ రెండు మాత్రం బేసిల్ లీఫ్, థైమ్ మాత్రం లాస్ట్లో గార్నిష్ వేసుకున్నప్పుడు, లాస్ట్లో దించే ముందుగా వేసుకుంటాము. ఇవన్నీ కూడా ఇప్పుడే వెళ్ళి ఫ్రై అవ్వాలి కాబట్టి వీటిని ఇప్పుడే వేసుకుంటాం. ఫస్ట్ పప్రికా పౌడర్, టొమాటో సాస్, and chili flakes. కొంచెం ఆ పచ్చిదనం అంతా కూడా పోయిన తర్వాత we'll add పాస్తా. దగ్గరకు వచ్చేసింది. నా ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఫైనలీ కొద్దిగా థైమ్ అండ్ కొద్దిగా బేసిల్ లీఫ్ రెండు వేసాము. దీంతోపాటు కొంచెం ఫ్రెష్ హర్బ్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో కాస్త పార్స్లీ కూడా వేస్తున్నాం. పార్స్లీ కూడా వేసుకున్నాం చాప్ చేసి. అంతే, డిష్ రెడీ. కలిపేసుకొని డిష్ అవుట్ చేసి ప్లేట్లో పెట్టి ప్రెజెంటేషన్లో పెట్టి మీకు చూపించేస్తాను. చూడడానికి చిల్లీ ఫ్లేక్స్ అయితే పైన అట్లా కనిపిస్తున్నాయి. ఆహా, అద్భుత, సూపర్గా ఉందండి. ఎందుకు ఆలస్యం, వెంటనే చేసుకుని తినేసేయండి. చాలా చాలా బాగుంది. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.